సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము ఒక దైవజనుడి గురించి చర్చించుకోబోతున్నాము. బైబిల్లో క్రొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా ఒక నీతిమంతుడు అని రాయబడిన వ్యక్తి, అది యేసు ప్రభువుని పెంచిన తండ్రి, యేసు యొక్క తండ్రి యోసేపు గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. అక్కడ కొన్ని వచనాలు చదువుతున్నానండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి చదువుతున్నానండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇక్కడ యోసేపు నీతిమంతుడు అనే మాటను మనం ఒకసారి పరిశీలిద్దాం. యోసేపు నీతిమంతుడు కాబట్టి ఏ విధంగా ప్రవర్తించాడండి? అతడు దుడుకుగా ప్రవర్తించలేదు. తనకు ఒక విషయం తెలిసింది, ఈ భూమి మీద ఒక వ్యక్తి, ఒక కన్యక ఏ విధంగా గర్భం ధరించగలదు, అది అసాధ్యము అనే విషయం అతను తెలుసుకున్నాడు. అవును, అతను నిజమే, ఒక కన్యక గర్భవతి అవటం అనేది సరైనది కాదు, అది నిజమే. అది నిజమైనప్పటికీ ఇతను అది మాత్రం పరిశుద్ధాత్మ వల్ల జరిగిందన్న విషయం యోసేపు గారికి తెలియదు. కానీ అతను అటువంటి సిచ్యువేషన్లో, ఒక సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నాడు. అతని యొక్క నీతి ఏ విధంగా అతని నుంచి బయటకు వచ్చింది ఏంటంటే, అతను ఆమెను అవమానపరచనోళ్ళక అని ఉంది. ఇంకా తర్వాత ఏముందంటే, ఈ విషయాల గురించి అతను ఆలోచించుకుంటూ ఉన్నాడు. అంటే ఒక అన్సర్టన్ పీరియడ్ లో ఉన్నాడు. ఇదేంటిది, ఎలా జరిగింది, ఏంటి తప్పు జరిగినట్టుంది అనేసి వెంటనే దాని విషయంలో ఒక బలమైన నిర్ణయం తీసేసుకొని విడిచేశాడు, ఆమెను వదిలేశాడని లేదు, అలా ఉద్దేశించాడు అని అక్కడ చెప్పబడింది. తన ఆలోచనలో ఇంకా ఉంది, కానీ తాను మాత్రం ఆమె గురించి చెడు అనే అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ అతను తప్పే, అతను ఆలోచించిన, కానీ ఆమెను అవమానపరచలేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకి కొన్ని విషయాలు వినపడుతూ ఉంటాయి. వినిపించినప్పుడు మనం దాని విషయంలో క్విక్గా వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఏదైనా పాస్ చేసేస్తున్నామా, లేకపోతే దాని గురించి కొద్దిగా ఆలోచిస్తున్నామా? ఒక భక్తుడు అంటారు, మన యొక్క అనుమానంలో నుంచి ఒక వ్యక్తిలో చిన్న తప్పు ఉందనుకోండి, లేదా పెద్ద తప్పు ఉందనుకోండి, అదంతా కూడా మన అనుమానంలో నుంచి కొన్ని వచ్చిన కొన్ని భావాలు ఉంటాయి, అవి మనం నడిపించేస్తూ ఉంటాయి అని చెప్తారు. అంటే మనం ఎక్కువగా అనుమానిస్తున్నాం అనుకోండి, అది తప్పు 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 అనుకొని అది మన ఆలోచన విధానాన్ని చూపిస్తుంది. కానీ కొద్దిగా అక్కడ వేచి ఉండగలిగి అది అందులో నిజమేముందో లేదో అని ఆలోచించగలిగితే మాత్రం మెల్లగా సత్యం బయటకు రావచ్చు. సో వెంటనే మనకు తెలిసిన విషయాన్ని దాన్ని వెంటనే పాస్ ఆన్ చేయటం వలన చాలా డేంజర్స్ ఉంటాయి. ఒక భక్తుడు అంటారు, ఒకవేళ యోసేపు ఆమె గురించి నెగిటివ్గా ఏదన్నా స్ప్రెడ్ చేశాడు అనుకోండి, తర్వాత అతనికి తెలిసింది అనుకోండి, అయ్యో ఇది నేను చేసినందుకు నేను స్ప్రెడ్ చేసిన తప్పు అని తెలుసుకున్నాడు అనుకోండి, తన జీవితాంతం బాధపడుతూ ఉండేవాడు. ఇంత పరిశుద్ధరాలు గురించి, ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించింది, నేను ఇంత అవమానంగా మాట్లాడాను అని తెలుసుకున్నప్పుడు తన జీవితాంతం కూడా బాధపడుతూ ఉండేవాడు, తను తాను క్షమించుకునేవాడే కాదు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకి ఏదైనా విషయాలు మనకు తెలిస్తే కొద్దిగా స్లోగా ఉందాం. మన యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే, క్విక్ టు స్పీక్,
మాట్లాడటానికి చాలా త్వరపడిపోతూ ఉంటాం. కానీ కొన్ని విషయాల్ని దాయటం అనేది కొద్ది కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు మనకు భరించటం, లోపల పెట్టుకుంటాం చాలా కష్టం అనిపిస్తుంది. కొంతమంది నేచర్ స్వభావం ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్‌గా ఆ చెవిలో పడేటప్పటికి చెవిలో పడిందో లేదో వెంటనే ఆ నోటంట చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటది. ఆ విషయాలు మనం చాలా జాగ్రత్త పడాలి. సామెతలు 29లో ఒక మాట ఉందండి. సామెతలు 29వ అధ్యాయం 20వ వచనం ఒక మాట చదువుతున్నానండి. ఆతురపడి మాట్లాడు వాని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. సామెతల గ్రంథం ప్రొవర్బ్స్‌లో మనం చూస్తే చాలా బుద్ధిహీనుల గురించి చెప్తూ ఉంటారండి. మూర్ఖుల గురించి చెప్తూ ఉంటారు. చాలా మంది రకరకాల మూర్ఖులు, రకరకాల బుద్ధిహీనుల గురించి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమన్నారో తెలుసండి? ఆతురపడి స్పీడ్‌గా వెంటనే క్విక్‌గా అలా మాట్లాడిస్తున్న ఒక వ్యక్తిని అనుకోండి, మూర్ఖుడైనా సరే అతనికి మనం చెప్పి గుణపడేలాగా చేయొచ్చంట గానండి, సులువుగా పడేలా చేయొచ్చంట గానండి, ఆతురపడి స్పీడ్‌గా తెలిసిన దాన్ని బట్టి వెంటనే మాట్లాడే వ్యక్తిని గుణపరచటం చాలా కష్టము అని చెప్తున్నారు. సో, ఈ విషయాన్ని మనం నేర్చుకుందాం. యోసేపు యొక్క నీతి ఏంటండి? అతను చాలా స్లోగా ఉండేవాడు. తప్పు అని తెలిసినా దాని విషయంలో రియాక్ట్ అవ్వటం చాలా స్లోగా ఉన్నాడు. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంతవరకు ఆహ్, సరియో కాదో అనే విషయం. ఇంకా రెండో విషయం చూద్దామండి. అక్కడే ఒకటో అధ్యాయం ఆహ్, తర్వాత ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉండగా 20వ వచనం నుంచి చదువుతానండి. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. అతను జస్ట్ ఆలోచించుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజులు మరి కొన్ని వారాలు ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఒకరోజు మరి కలలో స్వప్నమందు దేవదూత ప్రత్యక్షమై, ప్రభువు దూత ప్రత్యక్షమై, నువ్వు నీ భార్యను చేర్చుకో. ఆ విషయంలో నువ్వేం భయపడవసరం లేదు అనగానే వెంటనే అతను ఏం చేశాడండి? ఇంక తర్వాత ప్రభువు దూత కొన్ని విషయాలు చెప్పారు. అప్పుడు 24వ వచనంలో యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసెను. దేవుని యొక్క మాట అని తెలియగానే వెంటనే అతను అంగీకరించాడు. అంటే ఇది దేవుడి విషయాన్ని నాకు చూపించారు, బయలుపరిచారు అనే విషయం తెలియగానే అతని యొక్క ఒబీడియన్స్ మనం చూస్తాం. అతని యొక్క విశ్వాసం మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తూ ఉంటే 4 సార్లు ప్రభువు దూత యోసేపుకు స్వప్నమందు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 4 సార్లు. 4 సార్లు కూడా అతని యొక్క స్పందన లేకపోతే తన యొక్క ఒబీడియన్స్ టు ఫెయిత్, విశ్వాసం పట్ల తనకుండే ఆ యొక్క స్పందన వెంటనే జరుగుతూ ఉంటది. ఇక్కడ ఆమెను వెంటనే అంగీకరించారు అని ఉంటది. తర్వాత అదే అధ్యాయంలో ఇంకా చూస్తూ ఉంటే అతను చెప్పబడిన మాటలను బట్టి వెంటనే స్పందించారు అంటూ ఉంటది. ఎక్కడ కూడా యోసేపు గారు స్లోగా వెళ్ళాడని ఉండదు. అతని జీవితంలో ఒక 2 కాంట్రాస్ట్ మనం చూడొచ్చండి. అతను ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ స్లోనెస్ ఆర్ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫాస్ట్‌నెస్ అని ఆలోచిస్తూ ఉంటే, ఇందాక మనం చూసాం అతను ఆలోచించుకొనుచుండగా అనుమానం విషయంలో లేకపోతే తప్పు చేస్తానేమో అనే విషయంలో చాలా స్లోగా ఉన్నాడండి. ఇందాక మనం చూసాం కదండి 20వ వచనం, అది ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ దేవుడి యొక్క మాట రాగానే వెంటనే అతను స్పందించడం చూస్తున్నాం. ఇక్కడ మనం 24వ వచనం చూస్తే వెంటనే ఆమెను చేర్చుకున్నట్టుగా విధేయత చూపించాడు. అలాగే రెండవ అధ్యాయంలో 14వ వచనం, అంతకుముందు 13వ వచనంలో ప్రభు దూత స్వప్నమందు యోసేపును ప్రత్యక్షమై ఏమంటున్నారంటే, నువ్వు ఇక్కడి నుంచి పారిపోయి ఐగుప్తునకు వెళ్ళిపో. 13వ వచనం, యోసేపు
ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుము అని చెప్పారు. ఐగుప్తుకు పారిపోయిన వెంటనే ఇతరేం చేశారండి? అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళెను. ఎప్పుడో మధ్యరాత్రిలో చెప్పారు ప్రభుదూత ఐగుప్తుకు పారిపోవని. ఇతను వెంటనే లేచాడు, ఆ రాత్రి వేళ లేచాడు, భార్యను బాబుని యేసుని తీసుకొని వెంటనే బయలుదేరాడు. అలాగే తర్వాత మనం చూస్తూ ఉంటే 21వ వచనంలో కూడా, 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా అప్పుడుగో ప్రభుదూత ఒకటి చెప్పి నువ్వు వెళ్ళిపో ఇశ్రాయేల్ దేశం అంటే వెంటనే మరి రాత్రి బయలుదేరి వచ్చాడు. యోసేపు జీవితంలో మనం చూస్తూ ఉండేది ఏంటంటే ఇంప్లిసిట్ ఒబీడియన్స్. వెంటనే ఏ క్వశ్చన్ చేయకోకుండా, ఎటువంటి ప్రశ్న లేకోకుండా వెంటనే విధేయత చూపే ఆ విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకొక విషయం మనం చూద్దామండి. లూకా 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి వచనాలు నేను చదువుతున్నానండి. మొదటి 7 వచనాలు చదువుతున్నాను. లూకా 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కొరేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ముందులో ఆమెను విడనాడుదామనుకున్నారు. ప్రభుదూత చెప్పారు ఆమె మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది అన్నప్పుడు ఆయన వెంటనే స్వీకరించారు. మరి కొంతకాలం తర్వాత మరియకు ఆ డెలివరీ టైం సుమారు 9 months 9th month వచ్చేసినట్టుంది. ఆ టైంలో ఒక సంఘటన జరిగిందండి. వీళ్ళు ఎక్కడున్నారండి? ఇప్పుడు గలిలయలోని నజరేతులో ఉన్నారు. కానీ ఇంతకు ముందల దేవుడు ప్రవచనాల్లో ఏం చెప్పారంటే ఆ యేసు ప్రభు బెత్లెహేములో పుడతారు అని చెప్పారు. గలిలయ నుంచి బెత్లెహేముకి సుమారు 110, కొద్దిగా అటు ఇటుగా 110 కిలోమీటర్లు. వీళ్ళేమో సెటిల్ అయిపోయి ఎప్పటి నుంచో ఉన్నదేమో నజరేతులో, యేసు ప్రభు ఏమో బెత్లెహేములో పుట్టాలి. మరి ఎలాగనా? ఇప్పుడు ఈమెకు 9th month వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో ఆమె ప్రసవం జరిగే అవకాశం ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆ రాజ్యపు తనకి సార్వభౌమాధికారం ద్వారా రాజుల యొక్క మనసులను కొద్దిగా మూవ్ చేశారు. ఏంటంటే మీరు మీ ప్రదేశాలకు వెళ్ళిపోయి ప్రజాసంఖ్య చేయించుకోవాలి, మీ ఊర్లకు వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోయి ప్రజాసంఖ్యలో మీరు మీకు భార్య లేకపోతే మీ పిల్లలందరూ కూడా పేర్లు నమోదు చేసుకోండి. సెన్సస్ అనేది ప్రవేశపెట్టారు. అక్కడ ఉండే సీజర్ అగస్టస్ ఐగుస్తు అనే ఒక వ్యక్తి. అప్పుడు ఇతను ఏం చేయాలి? ఇప్పుడు యోసేపు గారు వెంటనే అతను అక్కడ ఉండే సైనికుల్ని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, అయ్యా నా భార్యకి 9 నెలలు వచ్చేసిని, మరి కొన్ని రోజుల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉంది, దయచేసి మేము వెళ్ళలేము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ సైనికులు కానీ అధికారులు కానీ నథింగ్ డూయింగ్, అబ్బే అసలేం కుదరదు, ఇది కైసరు సీజర్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్, ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రదేశాలకి వెళ్ళవలసిందే. మరి యోసేపు మీదే ఊరు? మా పూర్వీకులు బెత్లెహేంకి వెళ్ళిపో. అయ్యా నా భార్యకి 9 నెలలు వచ్చేసింది, ఏం లేదు ఇంకా వెళ్ళవలసిందే అంటే ఒక రకంగా చూస్తుంటే బలవంతంగా యోసేపుని అతని యొక్క భార్య మరియను ఆ నజరేతు నుంచి నెట్టేసినంత పని అయిందనమాట. 9 నెలలు వచ్చేసింది. మరి ఎన్ని రోజుల్లో, ఇంకా కొన్ని రోజుల్లో ఆమె డెలివరీ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళు అలాగో
మరి గాడిద మీద ఎలాగో చాలా రోజులు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ మెల్లగా అలా బెత్లెహేంకి వెళ్ళారు. బెత్లెహేంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె యొక్క ఆ, ప్రసవ దినములు నిండెను. అక్కడ ఆమె యేసు ప్రభువుకు జన్మనిచ్చారు. ఒకవేళ ఆమె అంతకు ముందులో 8 నెలలప్పుడే ఆ ఆర్డర్ వచ్చిందనుకోండి, వెంటనే యోసేపు గారు భార్యను తీసుకొని ముందులో వచ్చేవాళ్ళు, ఆ జనసంఖ్యలో నమోదు చేసుకునేవాళ్ళు, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు, నజరేతులో వెళ్ళిపోయేవాళ్ళు. మరి బెత్లెహేములో అప్పుడు యేసు ప్రభు ఎలా పుడతారు? ఖచ్చితంగా ఆమెకు ప్రసవ దినాలు పూర్తయ్యే సమయానికి దేవుడు ప్లాన్ చేసి ఆమె అక్కడికి వచ్చేలాగా చేశారు. అదొక దేవుని యొక్క సార్వభౌమాధికారం ద్వారా జరిగిన ఒక అద్భుతమైన విషయం అది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొన్నిసార్లు దేవుడు మనకు తెలియకోకుండా మన చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా మూవ్ చేస్తూ ఉంటారు. మనకు మేలు చేయటానికి ఆయన పరిస్థితులను మూవ్ చేస్తారు. ఆ విధంగా నజరేతు నుంచి బెత్లెహేముకి వెళ్ళటం మరి మరియకు గాని యోసేపు గాని ఇష్టమా? అస్సలు ఇష్టపడి ఉండేవాళ్ళు కాదు. కానీ దేవుడు మూవ్ చేశారంతే. కొన్నిసార్లు మనల్ని దేవుడు కొన్ని ప్రదేశాలకు పంపొచ్చు, కొన్ని కోర్సెస్లోకి మనల్ని పంపొచ్చు. మనకి ఇష్టం లేని కొన్ని చదువులు, కొన్ని కోర్సెస్, కొన్ని సబ్జెక్ట్స్లో కూడా దేవుడు పంపొచ్చు. కానీ మనకు ఆ సమయంలో దానికి ప్రాధాన్యత తెలియకపోవచ్చు. దానికి ప్రాధాన్యత మనకు మెల్లమెల్లగా అర్థమవచ్చు. అక్కడ మనం చూస్తూ ఉంటే పాత నిబంధనలు ఈ విధంగా బలవంతంగా నెట్టబడిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే యాకోబు. మనకు తెలుసు, ఇస్సాకు యొక్క 2 కుమారులు ఏశావు, యాకోబు. యాకోబు భయంతో తన అన్న చంపేస్తాడేమోనని భయంతో అతను అక్కడి నుంచి కూడా, బేతెల్ నుంచి కూడా పెద్దనరాము అనే ప్రదేశానికి కొన్ని వందల కిలోమీటర్లు ఆయన పారిపోవలసి వచ్చింది. అతను తల్లి కూడా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దు, నీ అన్నని చంపేస్తాడు అంటాం. అతను కూడా భయపడిపోవటం, అలా వెళ్ళిపోతా ఉన్నాడు. కొన్ని వందల కిలోమీటర్లు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అలా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు కూడా దాన్ని అనుమతించారు. ఆ యాకోబు గారిని డిసిప్లిన్ చేద్దాము, కరెక్ట్ చేద్దాము, బ్రేక్ చేద్దాం అనుకున్నారు. కాబట్టి యాకోబు ఒక 20 సంవత్సరాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెద్దనరాము వెళ్ళిపోయారు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పిల్లలు కలిగారు. కానీ తిరిగి వచ్చేలోపలికి ఎప్పుడు 20 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పటికి తన తల్లిని కూడా చూడలేకపోయారు. తన తల్లి రెబ్కాను కూడా చూడలేకపోయారు. కానీ చాలా రకాలుగా ఆయన బ్రేక్ అవ్వాల్సి వచ్చింది. తన మామగారి దగ్గర వాళ్ళ బ్రేక్ అవ్వాల్సి వచ్చింది. తన మామగారి యొక్క మోసంలో బ్రేక్ అవ్వాల్సి వచ్చింది. ఒక 20 సంవత్సరాలు ఆ గొర్రెలను కానీ అవన్నిటిని కూడా కాయటంలో కూడా రకరకాలుగా బ్రేక్ అయ్యారు. తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ కూడా తను చంపేస్తారేమో భయంతో కూడా బ్రేక్ అవుతూ ఉన్నాడు. దేవుడు తనను కావాలని బ్రేక్ చేయటం కోసం అది దేవుడు తన జీవితంలోకి యాకోబు గారిని అనుమతించాడు. మనకి యోసేపు కూడా తెలుసు. యాకోబు గారి కుమారుడు యోసేపు. ఆయన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఒక అద్భుతంగా ఉంది. ఐగుప్తుకు వెళ్ళాలి అని, ఐగుప్తులో ఆ ప్రదేశాన్ని ఏలాలి అని. అప్పుడు ఇంకా మరి ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటే యోసేపు గారు మామూలుగా వెళ్ళేవాడు కాదు. తన అన్నల ద్వారానో, పుష్ చేయటం బట్టో, తోసివేయటం బట్టో అక్కడి నుంచి మూవ్ చేయబడ్డాడు. ఆ ప్రదేశం నుంచి మూవ్ చేయబడి ఐగుప్తుకి వెళ్ళారు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొన్ని పరిస్థితులు మనకు తెలియకుండానే మూవ్ చేస్తాయి. చూడండి, మనం ఇందాక చూసే యోసేపు గారిని, తన భార్య మరియని ఏ విధంగా మూవ్ చేసి రకరకాల పరిస్థితులు మూవ్ చేసినప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి. ఈయనలాగా, యోసేపు గారి లాగా ఉండాలి. ఎలా ఉండాలండి? గొనుగుడు సనుగుడు లేకోకుండా మనం విశ్వాసంతో పరిస్థితులను మనం అంగీకరించాలి. ఈయన చూస్తుంటే, యోసేపు గారిని చూస్తుంటే ఎక్కడ కూడా ఆయన గొనిగాడు అనేది ఎక్కడ కూడా మనం చూడం. కానీ ఆయన పుష్ చేయబడుతూ ఉన్నాడు కొన్ని ప్రదేశాలు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. మీరు వక్రజనం మధ్యలో ఉన్నారు, మీరు సనుగుడు గొనుగులు మాని జ్యోతుల వలె మీరు ఉండాలి ఈ లోకమందు అన్నారు. అంటే మనం ఎటు చూసినా మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదైనా పరిస్థితులు తమకు ప్రతికూలంగా ఉన్నా,
వ్యతిరేకంగా ఉన్న, నెగిటివ్గా ఉన్న, ఇబ్బందిగా ఉన్న, స్ట్రగుల్స్ వచ్చినా మన నోటంటే వెంటనే గొనుగుడు వచ్చేస్తూ ఉంటే, ఇదేంటి ఇలా ఉంది, అదేంటి ఇలా ఉంది, అదేంటి ఇలా ఉంది, ఇదేంటి ఇలా అయింది, నాకెందుకు అవ్వాలి, రకరకాల గొనుగుడు వచ్చేస్తా అంటే మనం అంతా ఇటువంటి వక్ర జనాల మధ్యలో ఉన్నాం. దేవుడు మన ఎలా ఉండమంటున్నారు? ఫిలిప్పీ 2వ అధ్యాయం ప్రకారం చూస్తుంటే, మీరు గొనుగుడు సనుగుడు సంశయాలు లేకోకుండా మీరు ఈ లోకమందు జ్యోతుల వలె. ఇక్కడ మనం చూస్తాం యోసేపు గారు ఒక జ్యోతిలాగా ఉన్నారు, ఒక వెలుగులాగా ఉన్నారు. అలాగే పాత నిబంధనలో యోసేపు కూడా, యాకోబు యొక్క కుమారుడు యోసేపు కూడా ఎక్కడ ఒక్క చోట కూడా అన్నదమ్ములు తన్ను అప్పగించినా సరే, ఆ మిద్యానులు తీసుకెళ్ళిపోయినా సరే, పొతిఫర్ భార్య తను పై నేరం వేసినా సరే, అతను జైల్లో ఉన్నా సరే, ఎక్కడ కూడా ఒకసారి కూడా గొనుగుడు ఉన్నట్టుగా మనం చూస్తలేదు. ఇది ఒబీడియన్స్ టు ఫెయిత్. మనకు విశ్వాసం ఉన్నప్పుడు నా తండ్రి ఈ పరిస్థితులు నా జీవితంలోకి అనుమతించారు అనే అటువంటి యాటిట్యూడ్తో మనం వాటిని చూడగలం. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఈ విషయాలు నేర్చుకుందాం. మనం ఎటువంటి గొనుగులు లేకోకుండా ముందుకు వెళ్దాం. 2003 సంవత్సరంలో 2003 మేలో మేము బలవంతంగా కాకినాడ రావాల్సి వచ్చింది. విజయవాడలో ఉండేవాళ్ళం మేము 2003. తర్వాత అప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద కొన్ని వారాలు లేకపోతే ఒక 2-3 నెలలు ఇక్కడ నేను శ్రీ చైతన్య కాలేజీలో చెప్పవలసి వచ్చింది. వచ్చేసి ఇంక వెళ్ళిపోయాను. మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతే ఇంకా ఏం లేదు, మీరు కాకినాడలో ఉండాలి అని ఉంది. సార్ కాకినాడ మా ఊరేం కాదు, ఏం లేదు, మేము వెళ్ళాం సార్, నేను ఇక్కడ విజయవాడలో ఉంటానంటే, ఇక్కడైతే కుదరదో, ఎట్టి పరిస్థితి వెళ్ళవలసి ఉంది, లేకపోతే మీకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా జాబ్ లేకుండా చేస్తామని పెద్ద పెద్ద అధికారులు ఒక ఇద్దరు ఆ శ్రీ చైతన్యలో పెద్ద హెడ్సే అన్నారు. ఇంకా మేము ప్రార్థన చేసుకున్నాం, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడి నుంచి జాబ్ చేసుకోవచ్చు అనుకున్నాం. 2003 మేలో ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు కాకినాడ వెళ్ళాలి అని మాకు బయలుపరిచారు. ఒక విధంగా మాకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా బలవంతంగా రావాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ 22 సంవత్సరాలు తిరిగేసి చూస్తుంటే దేవుడు ఖచ్చితంగా తన ప్లాన్ ప్రకారం మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. అంటే చాలా తప్పులు చేశాం. అంటే ఈ ప్లాన్ ప్రకారం తీసుకురావటం బట్టి అంటే మేము తప్పులు చేయలేదని కాదు, చాలా తప్పులు జరిగినా దేవుడు తన ఉద్దేశాలు మాత్రం నెరవేర్చుకుంటారు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ జీవితాల్లో ఏదైనా అనుకోని సందర్భాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎవరైనా మిమ్మల్ని ఏదైనా విషయాలు పుష్ చేస్తూ ఉన్నారా? మనం సనుగుడు లేకోకుండా జ్యోతుల వలె ఉండాలి. ఈయన యోసేపు గారి నోటంటే ఎక్కడ సనుగుడు లేదు, ఆయనకు జ్యోతిలాగా ఉండారు. మనం కూడా ఆ విధంగా ఉందాం. తర్వాత మనం చూస్తాం, ఇందాక ఒక మాట చెప్పాను ఏంటంటే, ఒకసారి 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. అక్కడ 2వ అధ్యాయంలో 13వ వచనం చదువుతున్నానండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నముందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పును. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళను. అక్కడ ఏమున్నారంటండి, దేవదూత ఏమన్నారండి, నీవు పారిపో, ఐగుప్తుకు పారిపో, ఇక్కడ ఉండొద్దు. ఇప్పుడు ఉన్న ప్రదేశం ఏంటండి? ఇశ్రాయేలు ప్రదేశం. అందులో కూడా యోధా ప్రదేశం ఇంకా కొద్ది ప్రత్యేకమైనది. అది కూడా యేసు ప్రభు జన్మించిన ప్రదేశంలో ఉండగా ఆ దేవదూత ఏమన్నారు, నువ్వు పారిపో. దేవదూతలు ఎవరన్నా నువ్వు పారిపో అంటారండి? నువ్వు ఉండు, నీకే అపాయం ఉండదు, పక్కన హేరోదు చంపుతున్నాడా, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను, కొన్ని లక్షల మంది నేను ఒక్కడిని చంపేయగలను. ఇలాంటి మాటలు ఏమన్నా వినిపించినాయండి యోసేపు గారికి దేవదూత ద్వారా? కానీ దేవదూత ఏమన్నారు, ఎటువంటి అక్కడ ఉండమని ధైర్యం ఏమి ఇవ్వట్లా, పారిపో. ఎక్కడ పారిపోవాలండి? ఐగుప్తు. ఐగుప్తు ఎలాంటి ప్రదేశం అండి? అక్కడ ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా బతికిన ఒక శపించబడిన ప్రదేశం లాంటిది. అక్కడికి పారిపో అంటున్నారు. అది వేరే దేశం.
ఇంక ఎక్కడి నుంచి నజరేత్కి వెళ్ళిపో, లేకపోతే సమరయ వెళ్ళిపో, అటు వెళ్ళిపో అంటే పర్వాలేదు. ఇప్పుడు యేసు ప్రభు కొన్ని నెలల బాబు మాత్రమే. అక్కడికి ఎలా పారిపోతాం? అక్కడికి వెళ్ళిపోవాలంటే కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళాలి. ఎలా వెళ్ళగలం? కానీ ఇతనిలో ఎటువంటి క్వశ్చన్ లేదండి. హేరోదు చంపాలనుకున్నాడా? ఓ దేవా, నువ్వు హేరోదుని చంపేయొచ్చు కదా. అటువంటి ప్రార్థన ఏం లేదు. ఓ దేవా, నువ్వే కదా నా భార్యకు నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా ఆ గర్భం దాల్చేలా చేసావు, అంత అద్భుతమైన పని చేసిన వ్యక్తివి, ఇది చిన్న పని చేసేయచ్చు కదా, మమ్మల్ని కాయొచ్చు కదా. ఏం మాట్లాడలేదండి. తన మనసులో రకరకాల రీజన్స్ వచ్చుండొచ్చు పారిపో అన్నప్పటికీ. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, ఆ దేవదూత ఏమన్నారంటే, నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండము, వేరే దేశం వెళ్ళిపో, పారిపో. ఇంకోటి ఏంటంటే చాలా ఆమ్, కొద్ది కష్టమైన పని విషయం ఏంటి తెలుసా? నేను చెప్తాను, చెప్పే వరకు అక్కడే ఉండు. ఒక వ్యక్తిని నువ్వు బస్ స్టాండ్ లో వెయిట్ చేయని అనుకోండి, వెయిట్ చేస్తాను. ఎప్పుడు వరకు వెయిట్ చేయను? నేను చెప్తాను, చెప్పే వరకు వెయిట్ చేయి. అరగంట, గంట, 2 గంటల, 4 గంటల, ఏదో ఒక టైం ముందే ఫిక్స్ చేస్తే ఓకే, నన్ను బస్ స్టాండ్ లో 3 గంటలు ఉండమన్నారు, సరే ఉంటాను. మైండ్ కొద్ది కన్ఫర్మ్డ్ గా ఉంటుంది, నిశ్చితంగా ఉంటుంది, ఇన్ని గంటలు వెయిట్ చేయాలి. కానీ ఇంత ఏమంటున్నారు? నేను చెప్తాను, చెప్పే వరకు వెళ్ళిపో, ఆ ఫారిన్ ల్యాండ్ లో ఉండు. అది కూడా రీజనింగ్ లో తనకు చాలా అభ్యంతరకరంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఏం మాట్లాడలేదండి. అప్పుడు అతడు లేచి, అంటే మధ్యరాత్రిను లేచి, రాత్రి వేళ వెంటనే తన ఒబీడియన్స్ చూపించాడండి. ఒబీడియన్స్ టు ఫెయిత్. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంత చక్కని మాటలు మనం వింటున్నాము. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసండి? హీ ర్యాన్ ఇన్ టు డార్క్నెస్ విత్ ఫెయిత్. విశ్వాసంతో ఒక చీకటిలోకి వెళ్ళిపోయాడు అంతే. తెలియని ప్రదేశం, అక్కడ ఎప్పుడు కూడా వీళ్ళు వెళ్ళలేదు ఆ దేశానికి, అక్కడ భాష అంటే ఏమో కూడా ఇతనికి తెలియదు. అలా చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఇట్స్ జస్ట్ బికాస్ హీ లిసన్ టు గాడ్స్ వర్డ్. అక్కడికి మరి దేవుడు ఏ ఉద్దేశంతో పంపుంటారు మనకు తెలియదు. లేకపోతే యేసు ప్రభు ఆ తనతో ఉన్నప్పుడు ఆ మరియ కొద్దిగా ఎక్కువగా బ్రేక్ అవటము, యోసేపు గారు కూడా ఇంకెక్కువ బ్రేక్ అవటం, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూపించడం అనేది, దానికోసం మరి దేవుడు దాన్ని అనుమతించారా మనకు తెలియదు. అక్కడ మరి ఎంతకాలం ఉన్నారు దాని విషయంలో కూడా స్పష్టత లేదు. మరి కొన్ని నెలలు ఉన్నారేమో. తర్వాత మళ్ళా ప్రభుదూత వచ్చి 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళుము. అక్కడికి వెళ్ళారు, కొంతకాలం ఉన్నారు. సడన్ గా మళ్ళీ దేవదూత ప్రత్యక్షమయ్యారు, లే, నీ భార్యను బాబుని తీసుకో, వెళ్ళిపో ఇశ్రాయేల్ దేశం. వెంటనే సర్దుకున్నారు, వెంటనే వెళ్ళిపోయారు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత అద్భుతమైన ఒబీడియన్స్ మనం చూస్తాం. ఎక్కడ కూడా క్వశ్చన్ చేసినట్టుగా లేదు, సనిగినట్టుగా లేదు, లేకపోతే తన రీజనింగ్ వాడినట్లు లేదు. దేవుడు వాక్యము వచ్చింది అని తెలిస్తే మాత్రం వెంటనే విధేయత చూపిస్తూ ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేల్ దేశంకి వచ్చారు. అక్కడ యోదయకు వస్తే అక్కడ కూడా కొద్ది డేంజర్ ఉందని తెలిసింది. తర్వాత ప్రభు దూత ఏమన్నారంటే, ఇక్కడొద్దు, నువ్వు నజరేత్కి వెళ్ళిపో, గలిలయలో నజరేత్కి వెళ్ళిపో. వెంటనే అక్కడికి వెళ్ళిపోయారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ప్రేర్ చేసుకుందాం, ప్రభువా ఇదిగో నీ యోసేపు గారికి ఎంత చక్కని ఒబీడియన్స్ ఇచ్చారు నాయన, ఎంత చక్కని విశ్వాసాన్ని ఇచ్చారు. అటువంటి ఒబీడియన్స్ టు ఫెయిత్ మాకు కూడా ఇవ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనిద్దాము. మరియను అతను బెత్లెహేం తీసుకొచ్చేటప్పుడు మరి గర్భంలో యేసు ప్రభు ఉన్నారు. తర్వాత బెత్లెహేం నుంచి ఐగుప్తుకు పారిపోయినప్పుడు కూడా యేసు ప్రభు వాళ్ళతోనే ఉన్నారు. యేసు ప్రభు మనతో ఉంటే పారిపోవాలా? శ్రమలు వస్తాయా? అవును. యేసు ప్రభు మనతో ఉంటే అంత కూడా ఇట్స్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. ఏదో అంత కూడా చక్కగా సౌఖ్యంగా లేకపోతే కంఫర్టబుల్ గా జరుగుద్ది అనేది తప్పు. మనకు దేవుడు ఇక్కడి నుంచి ఒక పాఠం నేర్పుతున్నారు. ఏంటంటే యేసు ప్రభు దగ్గరే వాళ్ళతో ఉన్నారు, ప్రక్కనే ఉన్నారు. యేసు ప్రభు చిన్న బాబుగా ఉన్నారు, అయినా సరే వాళ్ళు పరిగెత్తనే ఉన్నారు.
ఎక్కడి నుంచి మనం చూసాం, నజరేతు నుంచి బెత్లెహేం, బెత్లెహేం నుంచి మళ్ళీ ఐగుప్తు, మళ్ళీ ఐగుప్తు నుంచి యోధా దేశం నుంచి మళ్ళా నజరేత్కి వెళ్తూనే ఉన్నారు. శ్రమలు కష్టాలు ఉంటూనే ఉన్నాయి. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను దేవుళ్ళో ఉన్నాను, నేను ఎందుకు ఇలా అవసరమైన ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాను, ఇంత డేంజర్స్లోకి వెళ్ళిపోతున్నాను? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనతో ఉన్నారు కాబట్టి మనం అటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్తున్నామేమో. ఒకవేళ దేవుడు మనతో లేకపోతే మనం చాలా ఈ లోకానుసారమైన సౌఖ్యంలోనూ కంఫర్ట్లోనూ మనం ఉండే అవకాశం ఉందేమో. కాబట్టి యేసు ప్రభు మనతో ఉంటే మనకు స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా ఏమి ఉండవు అని మాత్రం మనం అనుకోవద్దు, ఖచ్చితంగా ఉంటాయి. ఇంకో ప్రశ్న అడుగుతాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం చూసాము యోసేపు యొక్క జీవితం చూసాము. యోసేపు మాట్లాడిన, తన నోరు తెరిచి మాట్లాడిన ఏ మాట అయినా ఒకటి చెప్తారా నాకు? యేసు ప్రభు నోటితో చెప్పిన మాటలు ఏంటి అంటే కొన్ని మనం వందలు చెప్పొచ్చు. పౌలు గారి నోటంటూ వచ్చిన మాటలు ఏంటి? బోల్డ్ చెప్పొచ్చు. ఈ యేసు తండ్రి యోసేపు నోటంటూ వచ్చిన మాటలు కొన్ని చెప్తారా? యోసేపు గారు పలికిన మాటలు కొన్ని చెప్తారా? ఒకటైనా చెప్తారా? ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక మాట జాగ్రత్త వినండి. యోసేపు పలికిన ఒక్క మాట కూడా బైబిల్లో రాయబడలేదు. యోసేపు పలానా మాట అన్నాడు, సరే అన్నాడు, చిత్తగించమన్నాడు, నేను బయలుదేరుతున్నాను అన్నాడు అనేటువంటి ఏ మాట కూడా బైబిల్లో లేదు. అంటే యోసేపు నోరు విషయంలో, అంటే మాటల విషయంలో కంప్లీట్ గా సైలెంట్ గానే ఉంది బైబిల్. అంటే ఏ మాట కూడా మాట్లాడని యోసేపు, బైబిల్లో ఏ మాట లిఖించబడని మాట్లాడని యోసేపు ఎంత అద్భుతమైన ఒబీడియన్స్ మనం చూపిస్తున్నారండి. అంటే నోటి మాటల ద్వారా మనతో మాట్లాడకపోయినా ఆయన జీవితం ద్వారా మనం ఎంత చక్కగా నేర్చుకోవచ్చండి. తొందరపడకూడదో, లేకపోతే అనుమానించకూడదో ఆలోచిద్దాం. కానీ విధేయత చూపించేటప్పుడు మాత్రం తొందరపడాలి. దేవుని మాట కన్ఫామ్ గా తెలిసింది, వెంటనే బయలుదేరాలి, మధ్యరాత్రిలో బయలుదేరాలి. ఎప్పుడు స్లోగా ఉండాలి అనేది యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎప్పుడు స్పీడ్గా ఉండాలి అనే మాట కూడా యేసు ప్రభు, మన యోసేపు గారి ద్వారా నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, తండ్రి నీవు నాకు ఇచ్చిన మాటల్లో నేను వాళ్ళకి ఇచ్చాను, శిష్యులకు ఇచ్చాను, వాళ్ళు నమ్మారు, అంగీకరించారు అంటున్నారు. యేసు ప్రభుకి తండ్రి కొన్ని మాటలు ఇచ్చారు, ఆ మాటలు శిష్యులకు ఇచ్చారు, వాళ్ళు నమ్మారు. మరి తండ్రి మనకు యోసేపు ద్వారా, నోటి ద్వారా ఏ మాటలు ఇచ్చారు? యోసేపు నోటి ద్వారా ఏ మాటలు ఇవ్వలేదు, కానీ తండ్రి ఆయన జీవితం ద్వారా బోల్డ్ లెసన్స్ మనకి ఇస్తున్నారు. అదే ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం యేసు ప్రభు చేసే ఆఖరి ప్రార్థనలో ఒక మాట అంటారు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను. అలాగే యోసేపుని బట్టి కూడా మనం చెప్పొచ్చు, తండ్రి యోసేపుకి ఏ పని అయితే ఇచ్చారో దాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేర్చారు. నోరు మాట్లాడలేకపోవచ్చు, కానీ ఆయన యొక్క ఆయన లైఫ్, ఆ ఒబీడియన్స్ అనేది, ఫెయిత్ అనేది మనకు ఒక అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇతను తర్వాత ఇంకొక లాస్ట్గా ఆఖరికి మళ్ళీ నజరేతు వెళ్ళిపోతాడు కదండి, బాబుని తీసుకొని నజరేతు వెళ్ళిపోతాడు. కానీ అప్పుడు ఆయనకి ఊహించుకుంటూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే ఎన్ని అవమానాలకు గురై ఉంటారో యోసేపు గారు. ఏమైనా అవమానాలండి? అదిగో ఆ పుట్టినవాడు నీ కొడుకేనా, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళక ముందులే నీకు ఆమెకి కొడుకు పుట్టేశాడు కదయ్యా. ఇలాంటి మాటలు, దీనికి సంబంధించిన మాటలు రకరకాలుగా ఎన్నో అతను భరించి ఉండొచ్చు. కానీ మనం ఈయన ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆయన అన్ని సందర్భాల్లో కూడా సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే దేవుడి యొక్క మాటలో ఆయన స్వీకరించారు కాబట్టి ఆయన ఇటువంటి అపహాస్యాలు కానీ నిందలు కానీ వచ్చినప్పుడు చాలా సైలెంట్ గానే భరించుంటారు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యోసేపు గారి జీవితంలో ఈ విషయాలు మనం
మనం నేర్చుకొని వాటిని బట్టి మనం నడవటానికి దేవుడు మనం సహాయం చేయను కాక. థ్యాంక్ యూ.